ఓం శ్రీమతి వెంకటసేన మహాలక్ష్మి హైగ్రవాయ మహా ఆచార్యపీఠానికి తిరిగి స్వాగతం. నేను మీ వాస్తు జ్యోతిష సిద్ధాంతి సత్యకిరణాచార్య. ఈరోజు అంశం ఏంటంటే అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలా లేదా అంటే దీనికి నేను చెప్పేటువంటి ఇదేంటంటే అక్షయ తృతీయ నాడు బంగారం కొనాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మన యొక్క ప్రాంతంలో ఇలాంటి ఆచారాలు అనేటువంటివి ఏనాడు కూడా లేవు. ఇది ఒక వ్యాపారుల యొక్క సృష్టి మాత్రమే. కావాలంటే మీరు సరదాగా ఉంటే కొనుక్కొని తప్పితే ఈరోజు మాత్రం ఖచ్చితంగా కొనాలనేటువంటిది ఏమీ లేదు. కొంతమంది ఏంటంటే కనీసం 1 గ్రామైనా కొనాలి, మన దగ్గర డబ్బులు ఏమైనా అప్పైనా చేసుకుందాం అనేటువంటి ధోరణిలో కొంతమంది ఉన్నారు. అవన్నీ కూడా మూఢనమ్మకాలు మాత్రమే. అక్షయ తృతీయ నాడు బంగారం కొనేటువంటి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. కేవలం ఆ రోజు మనం చేయాల్సింది ఏంటంటే జపాలు కానీ, హోమాలు కానీ, దానాలు కానీ, అదేవిధంగా పితృతర్పణాలు కానీ మనం చేయాలి. వాటి యొక్క ఫలితం కూడా చాలా విశేషంగా ఉంటుంది. అసలు అక్షయ తృతీయ నాడు మొట్టమొదటిగా మనం సముద్ర స్నానం, వీలైతే సముద్ర స్నానం చేయాలి. లేదంటే గంగా నది స్నానం. గంగా నది మనకి దొరకని పక్షంలో ఏదైనా నదీ స్నానం చేసి చక్కగా మన యొక్క ఇష్ట దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క జపాన్ని ఆచరించడం, లేదంటే విశేషంగా అర్చన చేయించుకోవడం, అదేవిధంగా ఆ దేవతకి సంబంధించినటువంటి హోమాన్ని ఆచరించడం ద్వారా మనకు మంచి ఫలితం అనేటువంటిది కలుగుతుంది. అలాగే దానం విషయానికి వస్తే అక్షయ తృతీయ నాడు ప్రధానంగా ఎవలంటే బార్లీ గింజలు దానం చేయమనడం చెప్పబడుతుంది. అలాగే ఉదక కుంభాన్ని అంటే మంచి నీటిని దానం చేయమంటున్నారు. అలాగే ఈ యొక్క అక్షయ తృతీయ నాడు పితృదేవతల యొక్క తర్పణాలు చేసేటువంటి విధానం కూడా ఉన్నది. ఆ తర్పణాలు చేయడం వల్ల కూడా ఆ తర్పణ ఫలితం ఏదైతే ఉందో చాలా విశేషంగా వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలను మనం మనసులో ఉంచుకొని ఈ యొక్క బంగారం కొనడాలటువంటివి ఏమీ లేవని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే